అందుకే పేతురు ఒక చక్కని మాట రాశాడు. 2 పేతురు 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాట రాయబడింది. మరి అపోస్తలుడైన పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో రాయబడింది, వీటిని గూర్చియు తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. ఎవరండి? అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికల గురించి పేతురు మాట్లాడుతున్నాడు. 15వ వచనంలో, మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి, అలాగున మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. చక్కని పత్రికలు రాశాడు పౌలు. ఫిలిప్పీ సంఘానికి, ఎఫెసీ సంఘానికి, తెస్సలోనిక సంఘానికి, కొలతీ సంఘానికి, అన్ని సంఘాలకు లేఖను రాస్తున్నాడు. దాని గురించి ఒక ఆథరైజేషన్ ఇస్తున్నాడు పేతురు. ఏమని రాస్తున్నాడు చూడండి, వీటిని గూర్చిన తన పత్రికలన్నిటిలోనూ బోధిస్తున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి, వీటిని విద్యావిహీనులు, అస్థిరులు తక్కిన లేఖనాలని అపార్థము చేసుకున్నట్లు తమ స్వకీయ నాశనము కొరకు అపార్థం చేసుకుంటున్నారు. ఎరా, ఆత్మల భారాన్ని కట్టరా అంటే ఆస్తుల భారాన్ని కట్టుకునేటువంటి సేవ మొదలైంది. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మన విశ్వాస జీవితంలో నేటి మన సంఘాలు క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడే సంఘాలు కావాలి. వ్యక్తిగత కుటుంబ సంపాదన కోసం కాదు, ఆత్మల కోసం భారాన్ని వెచ్చించే సేవకుల కోసం మనందరం ప్రార్థన చేద్దామా?